చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఉండడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా స్టార్ట్ చేసేయాలి. జేడి జేడి ఎంత ఇంకా రొమ్మి విరిచి తిరగొచ్చు నువ్వు టీజర్ చూసిన తర్వాత. నువ్వు అంత సిగ్గుగా ఉండక్కర్లేదు, కానీ ఇంత సైలెంట్గా ఉంటూ అంత సైకో లోపల ఉన్నాడనే డౌట్ వస్తుంది నాకు. జోయా కేర్ఫుల్, ఐ థింక్. యాక్చువల్గా జేడి వాళ్ళ వైఫ్ జోయా నా స్కూల్ మేట్, అంటే కాలేజ్ మేట్. యాక్చువల్గా నేను చదువుకున్న కాలేజ్ తను కూడా చదువుకుంది. అండ్ యాక్చువల్గా నేను ఏదో చేశానని జేడి చెప్తాను, కానీ పప్పు నేను ఒకేసారి మాట్లాడాను. అందరిని ఎలాగైతే పట్టుకున్నారో జేడి, చంద్రబోస్ గారిని, ప్రొడ్యూసర్స్ని, ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించడమే ఈ రోజులో ప్రయత్నం. అంతే 7 ప్రొడ్యూసర్లని మీరు పట్టుకొని ఇట్స్ లైక్ బోస్ గారు తన అన్నట్టు అది 7 కొండల్లాగా పైన వెంకటేశ్వర స్వామి డెఫినెట్గా దొరుకుతాడు నీకు. అండ్ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమా ఇక్కడ వచ్చే వరకు కూడా అంత సస్పెన్స్గానే ఉంది. వేదాన టైటిల్ కూడా మాకు చెప్పలేదు కదా, ఏదో చెప్పడం, ఇక్కడే టైటిల్ చూడడం కూడా అసలు మోషన్ పోస్టర్ అదిరిపోయింది. అంటే ఓకే సార్ మళ్ళీ ఎలా టైం టీజర్ చూస్తే బ్లాస్ట్ అయింది, అదిరిపోయింది, చాలా బాగుంది. సో దెన్ ఇప్పుడు ఆ టీం పట్ల రెస్పెక్ట్, అమ్మో వీళ్ళు బాగా చేశారు అని ఏదో కూర్చున్నాం, ఏదో పిలిచారు వచ్చారు అన్నట్టుంది. కానీ ఒకసారి టీజర్ చూసిన తర్వాత ఇక అంటే అమ్మ వచ్చి మంచి పని చేసాం అనిపించింది, చాలా బాగుంది. ఐ థింక్ డెఫినెట్లీ వీళ్ళు ఎంకరేజ్ మూవీ, ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలంటే, ఎంకరేజ్ అంటే ఊరికి చెప్పడం, వాళ్ళ గురించి కనీసం ఏమైనా చెప్పే అవకాశం వస్తే చెప్పడం అనే ఉద్దేశం అనమాట. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ జేడి. నార్మల్గా లేదు, డెఫినెట్గా టీజర్ చాలా బాగుంది. మీరు కనిపిస్తున్నంత సామాన్యంగా లేదు, చాలా అసామాన్యంగా ఉంది. అండ్ ప్రొడ్యూసర్స్ అందరినీ గుర్తుపెట్టి ట్రై చేస్తున్నా. ఎవరు? శివ, శ్రీనివాస్, సుధాకర్, శ్రీధర్, చరణ్, రాజీవ్ అండ్ రాజేంద్ర అన్న. అంతేనా? అందరం చెప్పేసానా? ఇందా నుంచి మెమరీ చేసుకుంటాను. నేను సడన్గా షాక్ అయింది ఏంటంటే రాజేంద్ర అన్న వచ్చారు, బోస్ గారి బ్రదర్ అని తెలియగానే ఇట్స్ లైక్ చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే బోస్ గారు నేను అంటే నేను బోస్ గారు కూడా మా అన్నల్ని మా అన్నాన్ని చాలా చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. సో మేబీ ఆ ప్రేమేమో నాకు మీరు కనిపించగానే అన్నలాగా సేమ్ అనుకోకుండా తెలియకుండా మా పెద్దనే కూడా మీలాగే ఉంటారు విచిత్రంగా. సేమ్ స్మైల్ అదిని. అన్న సినిమా సూపర్ హిట్ కావాలి మీ అందరికీ. ముఖ్యంగా చాలా మంచి మాట చెప్పారు, ఏంటి 7 సార్లు ఎక్స్పెరిమెంట్ చేద్దామని. ఎంత గొప్ప విషయం చెప్పండి. ఎవరో ఒకరు చేసే ఎక్స్పెరిమెంట్ వెళ్ళిపోకుండా, సో 7 కలిస్తే ఒక్కొక్క సినిమా తీసుకుంటూ పోతే 7 సార్లు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు చిన్న సినిమా అని. అంటే 7 సినిమాలు ప్రొడ్యూస్ చేసే అవకాశాన్ని ఇంత గొప్పగా మీరు ఆలోచించుకుని కల్పించుకున్నారు. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ ఆల్ ది బెస్ట్. అండ్ నేను ఫస్ట్ మోషన్ పోస్ట్ చూడగానే మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగాను నేను, అజయ్ ఎక్కడున్నారు? సూపర్, నిజంగా షాక్ అయ్యాను. ఈవెన్ టీజర్ కూడా చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా మంచి ఫీచర్ ఉంటుంది డెఫినెట్గా. ఒకసారి అలర్ట్ అయ్యాను. మోషన్ టీజర్ ఎండ్ బీజిఎం ఇంకా హార్న్ చేస్తుంది. నేనే కాదు, ఐ థింక్ ఇది అతిశక్తి కానే కాదు. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అండి అజయ్. అండ్ మహేష్ సిమ్రాఫర్ చాలా బాగున్నాయి షార్ట్స్ అన్నీ కూడా. మీరు పీజీ వింద గారు కూడా ఐ థింక్ ఉన్నట్టున్నారు. ఆల్ ది బెస్ట్ అండి, చాలా బాగుంది. అండ్ నా ఫ్రెండ్ బోస్ గారి గురించి చెప్పక్కర్లేదు. అంటే నిజంగా మీరు బోస్ గారు ఎక్కడ దొరకట్లేదని వెతుకుతుంటాం, నేను కూడా పెట్టుకొని ట్రై చేస్తుంటాను. అలాంటి బోస్ గారు నిజం కదా, నాకే అప్పుడప్పుడు దొరుకుతారు. మేబీ నా దగ్గరికి వెళ్తాను, వేరే వాళ్ళకి అబద్ధం చెప్తానేమో. నాకు డౌటే. అలాంటి బోస్ గారిని పట్టుకొని రాయించావంటే జేడి అసలు నువ్వు సామాన్యులు కాదు, అసలు అందరినీ సాధించుకున్నాయి. ఈవెన్ నాతో పాపం నేను ఏదో ఎంకరేజ్ చేస్తాను చెప్తారు, కానీ జేడి నేను ఇక్కడ రావడానికి చాలా, అంటే తను అన్ని చాలాసేపు పట్టుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేను అలాగే ఇక్కడ తీసుకురావాలని చాలా ట్రై చేశారు. ఐఎమ్ వెరీ సారీ, బాగా వెయిట్ చేసినందుకు. ఎందుకంటే టీజర్ చూస్తున్నారో సారీ చెప్తాం మీకు, టీజర్ చూస్తున్నారో సారీ చెప్పాలనిపించింది. అండ్ కొత్త కాన్సెప్ట్, ఈ సినిమా పెద్ద సక్సెస్ అని కోరుకుంటున్నాను. అండ్ హీరో చేనాగ్, మీరు మీ బాధ అంతా, అంటే డెఫినెట్గా ఒక మొదటి హీరో ఇలాంటి అవకాశాన్ని కోసం ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి ఆయన సపోర్ట్ తోటి నీవు చూసే వరకు కూడా మీరు యాక్చువల్గా యూఆర్ వెరీ ఆసమ్ అన్ ది టీజర్. యాక్చువల్లీ చాలా బాగున్నారు, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఐ థింక్ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి, మీకు మంచి ఫ్యూచర్ అని కోరుకుంటున్నాను. అండ్ ఎవరి గురించి మర్చిపోతే ఏమనుకోవద్దు. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అండి. వన్స్ అగైన్ రాజేంద్రన్న అండ్ జేడి అండ్ చే అండ్ అందరూ ఆల్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి.
ఈ 7 ప్రొడ్యూసర్లు 7 సినిమాలు తేయాలి, 7 సినిమాలు బ్లాస్ట్ అయిపోవాలి అని కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.